నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు సృష్టిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాడు. ఆ స్వామి మానవుణ్ణి దేవతగా చేసే దేవతలకు కూడా దేవుడు. ధర్మాత్మల పరమపిత, సృష్టి స్థితి లయకారకుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి దర్శనం సకల పాపాలను హరిస్తుందని చెబుతారు. శివ మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాశీ అయినప్పటికీ ఆ స్వామి అనేక చోట్ల వెలసి తన ఉనికిని చాటుకుంటున్నాడు. అలా శివలీలా విశేషాలతో పునీతమైన పుణ్యధామం బిక్కవోలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వర, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయం అత్యంత పురాతన శైవధామంగా విరాజిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ దివ్యాలయాల విశేషాలను తెలుసుకుందాం రండి. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. ఒకప్పటి తూర్పు చాళుక్య రాజులకు ఈ క్షేత్రం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అనగా 849-892 సంవత్సరాల మధ్య కాలంలో ఈ క్షేత్రంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆయా ఆలయాలన్నీ ఆయా దేవీ దేవతల మహిమాన్వితాలతో పునీతమయ్యాయి. ఏ నామస్మరణతో సర్వ పాపములు హరించిపోతాయో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగుతాయో, అటువంటి ఆ పరమేశ్వర నామస్మరణం మన జన్మ జన్మల పుణ్యఫలం. ఈశ మహేశ పరమేశ అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ పరమేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే భోళాశంకరునిగా ఖ్యాతికెక్కాడు. శివుడున్న చోట ఆ స్వామి పరివార గణం కూడా కొలువు తీరి ఉంటుంది. అలా శివునితో శివ పరివార గణ దేవాలయాలతో పునీతమైన పుణ్యధామం బిక్కవోలు. ఈ క్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వర, కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు మహిమాన్విత ధామాలుగా వినుతికెక్కాయి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న ఆలయాలు అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అద్భుత ఆలయాలకు వేదికగా ఉన్న బిక్కవోలు క్షేత్రానికి విశేషమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని బిరుదాంకితుడు అనే రాజు పాలించటం వల్ల దీనిని బిరుదాంకినవోలు అని పిలిచేవారు. అలాగే ఇక్కడి నుంచి పెద్దాపురం వెళ్ళటానికి దారి ఉండేదట. ఆ దారిని బ్రిటిష్ వారి కాలంలో బిగ్ హోల్గా పిలిచేవారు. ఈ బిగ్ హోల్ కాస్త బిక్కవోలుగా మారింది. అత్యంత పురాతనమైన బిక్కవోలుకు చేరుకోవటానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్య క్షేత్రానికి చేరుకునే మార్గం భక్తుల్ని మైమరపిస్తుంది. విశాలమైన వృక్షాలు, పంట కాల్వలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట దర్శనమిస్తాయి. బిక్కవోలుకు చేరుకున్న భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురాదులు కానవస్తాయి. అనేక ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ప్రాంగణంలో ప్రధానమైన ఆలయం శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం. అత్యంత పురాతనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య రాజు గుణకవర్ధనుడి కాలానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. అప్పటి ఆలయం శిథిలమవడంతో తిరిగి దీనిని పునరుద్ధరించారు. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. ఈ ఆలయం అనేక మందిరాలకు నిలయంగా ఉండటం వల్ల ఈ ఆలయానికి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. అతి ప్రాచీన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ రాజగోపురం 3 కలశాలతో 5 అంతస్తులతో ఉంటుంది. గోపురంపై సింహ ప్రతిమలు దర్శనమిస్తాయి. ఆలయానికి వచ్చిన భక్తులు
ముందుగా తమ తలనీలాలను స్వామివార్లకు భక్తితో సమర్పించుకొని అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విభూషితం మృగమదామోదాంకితం చందనం. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం శివ పరివార మందిరాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవదయానిధే పశుపతే. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతా మందిరాలున్నప్పటికీ వీటిలో ప్రధానమైనవి గోలింగేశ్వర, కుమార సుబ్రహ్మణ్యేశ్వర మందిరాలు కావటం వల్ల భక్తులు ముందుగా ఆయా ఆలయాలలోని దైవ దర్శనానికి బారులు తీరుతారు. వయోదధియుతం శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం. పంచలోహ సమన్విత ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. ఛత్రం చామరయోర్యుగం. ధ్వజస్తంభం పీఠ భాగంలో ఓ పక్క శక్తి స్వరూపిణి, మరో పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల మూర్తులుంటాయి. సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా. ఈ ధ్వజస్తంభం ప్రాంగణంలోనే వివిధ రకాల చిన్న పెద్ద నందులు వరుసగా ఒకదాని వెనుక మరొకటిగా కనిపిస్తాయి. ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం. పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి